ప్రిపరేషన్ మీటింగ్స్ అండి. ఉమ్, అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రేపు ఆ మహానాడిని ఎంత దిగ్విజయం చేయాలనేది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు చేసుకుంటున్నారు. అవును. నేనేమంటానంటే ఇక్కడ అసమ్మతి రాగు. మీరు జ్యోతుల్ నెహ్రూ పేరు చెప్పారు. మీరు జ్యోతుల్ నెహ్రూ అసెంబ్లీలోనే స్పీకర్ స్పీకర్ ముందే ఆయన అసమ్మతి ఎదిలిపుచ్చాడు. ఇంక అంతేనా సార్, నేను కూర్చుండేనా, నాకు ఇంకొక నిమిషం ఈరా అని. అంటే ఆయన ఆయన ఏదో వాయిస్ వినిపిస్తుంది సార్, ఒకసారి ఆఫ్ చేయమని చెప్పండి. యా యా ఇంకోరు వాయిస్ ఏదో నాకు వినిపిస్తుంది గట్టిగా. యా మా క్లియర్ గానే వినిపిస్తుంది. speaker. నాగేంద్ర గారు కంటిన్యూ చేయండి, చెక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. తర్వాత ఈ దామన్ చంద్ జనార్దన్ అనే ఆయన ఉమ్, ఎందుకు మాట్లాడాలి సార్? అంటే ఆయన పార్టీలో లేడు, ఆయన ఆపోజిట్ ఉన్నప్పుడే మాట్లాడినాడు. ఆయనకి ఏం పని లేకుండా మాట్లాడుతాడు. నేనేమంటున్నానంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీలో, సొంత పార్టీలో వాళ్ళు చెప్పలేని అంశాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఉమ్, నేను జనసేన కావచ్చు, ఎనీ పార్టీ, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ మీ అయినా కూటమి. వాళ్ళ సంస్థాగతంగా ప్రిపరేషన్ మీటింగుల్లో ఉమ్, ఏముంటాయి సార్ స్పీచ్లు? కార్యకర్తలను మీరు సయాత్తంగా అండి, మీరు రెడీ అవ్వండి, మనం అద్భుతంగా జరగాలి మీటింగ్, మనం నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు మీటింగ్ చేయాలి, మన విజయాన్ని ఆ విధంగా వాళ్ళను క్రోడీకరించుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ వాళ్లకు అంత ముందు జరిగిన మీటింగ్ లోనో ఒకసారి పిలవలేదనో, లేదంటే ఆ రోజు స్టేజ్ మీద ఇవ్వలేదనో ఆటోమేటిక్ గా ఇవన్నీ ఉంటాయి. ఉమ్, ఉన్నప్పుడు 100% ఆ వేదిక మీద అవి అడిగే అవకాశం రాదు. అవును. మేము అక్కడికి రావాలా అంటే నువ్వు ఇప్పుడు ఇది చేసినావు కదా అని చెప్పి ఉమ్, 100% ఇది దీనికి ఎవరు అంటే తెలుగుదేశం ఒక్కటే అడుగుతారట అంటే నేను ప్రతి పార్టీలో అడుగుతారు. ఏ పార్టీ అయినా, ఉమ్, ఏ పార్టీ అయినా ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ కూడా నిన్న మొన్న సంస్థాగతంగా కొన్ని కడప జిల్లాలో జరిగినాయి. ఉమ్, మేము ఇప్పుడు గుర్తొచ్చామా అని అడిగి లేచి ఎవరో అడిగినారు అని చెప్పి కూడా పేపర్లో వార్తుంది మా జిల్లా ఎడిషన్ లో. ఉమ్, అంటే నేను అక్కడ పార్టీకి వ్యతిరేకం అని కాదు. అంటే వీళ్ళు మొబిలైజేషన్ వీటన్నిటి మీద పెట్టినప్పుడు కార్యకర్త ఒకవేళ గతంలో ఎప్పుడైనా అతను పోయి ఉంటే ముందు పోతారు. వీళ్ళు ఈ దామన్ చంద్ర జనార్దన్ వీళ్ళు అంటే వీళ్ళు ఏదో ఇన్సెక్యూరిటీతో ఉన్నారు, అభద్రతా భావంతో ఉన్నారు. అంటే మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో వారికి ఇస్తారేమో, ఇవన్నీ ఉంటాయి. అంటే రేపు అభద్రతా భావం అంటే ఇప్పుడు ఒక లీడర్ పోయినాడు, ఆయన ఏమన్నా పోటీ అయినా నేను తట్టుకోను. ఇప్పుడు సార్ పోటీ చేస్తే ఎవడైతే ఏంటి అనుకోగలిగే ఉండేవాడు బ్రహ్మనాయుడు గారు. అవును, కామ్ గా ఉంటాడు. అంటే దానికి ప్లాన్లు, దానికి ఎట్ట చేయాలి మీకు తెలుసు. ప్రాక్టికల్ గా ఇందాక ప్రసాద్ అన్న ఒక మాట అన్నాడు, నేను ప్రాక్టికల్ గా మాట్లాడితే ఏం చేయాలి? ఆ లీడర్ వచ్చినాడంటే ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ మనం ఎవరిని చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, ఎట్ట మనకు ప్లస్ అవుతుంది అని రాజకీయంగా ముందుకు పోతారు. అంతేగాని ఉమ్, అవతలని దిక్కేస్తే, ఆ నాయకుడిని దిక్కేస్తే నువ్వు వీకైపోతావు అంతే. ఉమ్. అవతల అవును 100% నువ్వు సైలెంట్ గా ఉంటే వారికి ఒక గౌరవం ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది. అనవసరమైన నీలాప నిందలు నువ్వు అవతలోడి మీద వేస్తున్నావు అంటే ఉమ్, నువ్వు డీలా పడిపోతావు. నువ్వు అతన్ని ఎదుర్కోలేకపోతున్నావు, అతను నీలో ఏదో మైనస్ ఉంది, అతన్ని ఎదుర్కోలేక తిడుతున్నావు అని అనుకుంటారు జనం. అవును. నేను ఇక్కడ ఫలానా పార్టీ అని చెప్పను, ఎవడైనా సరే ఉమ్, నువ్వు లాజికల్ గా నువ్వు వాళ్ళు అవును. వ్యతిరేకతతో ఆ సిద్ధాంతాలతోనో లేకుంటే ఇంకో దాంతో విభేదించి పార్టీ పరంగా వ్యతిరేకించి నువ్వు మాట్లాడితే అది నో డౌట్ దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ రైట్. నువ్వు పర్టికులర్ గా రెండోది మీరు ఏదో అడిగారు, నాకు ఆ వాయిస్ వినిపించారు. రెండో పాయింట్ మీరు అడిగినప్పుడు నాకు ఒకసారి రిపీట్ చేయండి. అదే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకు ఏడాదిలోపే ఎందుకు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే ప్రతి పార్టీలోనే ఉంటాయి అన్నారు, కుటుంబంలోనే ఉంటాయి అన్నారు. కుటుంబంలో ఉంటే రోడ్డును పడితే అది చూసేవారు గౌరవంగా ఉండదు కదా. ఏదైనా ఉంటే అధిష్టానం దగ్గర మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. సరే, ఒక పెద్ద కుటుంబంలోనే అసమ్మతులు ఉంటాయి. ఒక పెద్ద పార్టీని నడిపినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమేటిక్ ఇప్పుడు వస్తున్నాయి, మాకు లేవని కాదు. అంటే ఒక పొత్తులో ఉన్నప్పుడు మీకు తెలుసు కార్పొరేషన్ చైర్మన్లు ఇంకోటి బై వన్ వస్తున్నాయి. ఆడు బయట నుంచి వచ్చినాడు, క్యాస్ట్ ఈక్వేషన్స్ కొన్ని ఉంటాయి, మీకు తెలుసో తెలీదు. పార్టీలో ఒక కష్టపడిన వాళ్ళకంటే కూడా కొన్నిసార్లు క్యాస్ట్ ఈక్వేషన్ మీద వాళ్ళకి పోవాల్సింది వస్తుంది. ఈ సామాజిక సమీకరణాలు ఇది కూడా అన్ని పార్టీలకు చెప్తున్నా. ఎందుకంటే
ఆడికంటే నేను ఎక్కువ కష్టం చేసినా కదా నాకెందుకు రాలేదు అన్నప్పుడు, దే ఆర్ మైనారిటీస్ గా పార్టీలో ఉన్నప్పుడు మీరు ఆ కమ్యూనిటీకి ఏమీ లేదని ప్రశ్నించుకున్నప్పుడు పార్టీ ఏం చేస్తుంది? ఆ కమ్యూనిటీకి సామాజిక న్యాయం చేసే పరంగా వాళ్ళకి ఇస్తుంది. దాన్ని మనం పూర్తిగా చెప్పి నేను కష్టపడినానంటే డెఫినెట్లీ నేను విన్నా, నేను మధ్యలో జాయిన్ అయినా ప్రసాద్ మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా పార్టీలో ఎన్నున్నా అంటే నువ్వు వ్యతిరేకించడం అని కాదు, కానీ నీ వాయిస్ ను వినిపించి నేను కష్టపడినానని అడగడంలో చంద్రబాబు వరకైనా సరే, పవన్ కళ్యాణ్ గారి వరకైనా, అట్ ది సేమ్ టైం జగన్ వారికైనా తీసుకెళ్లి మాకేం న్యాయం జరిగి అడగడంలో తప్పలేదు. ఏ కార్యకర్త అయినా, ఏ పార్టీ వాళ్ళే. అది వారి హక్కు. అట్లని నువ్వే పార్టీ ఎంత గొప్పోడైనా సార్, ఏ పార్టీకైనా ఏమి కాదు సార్ పోతే. ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను, పార్టీ అనేది నేను పార్టీలు మాట్లాడుతున్నా, తల్లి లాంటిది. నీకు మనోళ్ళు చెప్తుంటారు తల్లి లాంటిది, మరి వాళ్ళే మీరు వెళ్ళిపోలే. నా వల్లే పార్టీ నడుస్తుంది, నేనే ఈడుస్తున్నాను, నేనే అనుకుంటే అంతకంటే భూమి మీద ఉండాలి. ఇప్పుడు ఎంత నాయకుడైనా, ఎంత కార్యకర్త అయినా భూమి మీద ఉండాలి, వాస్తవ పరిస్థితుల్లో ఉండాలి. నేను నో డౌట్, నేను మా కార్యకర్తల మీటింగ్ లో కూడా చెప్పినాం, మనం ఈ నోట్లు వచ్చినాయి, ఇంత మెజారిటీతో గెలిచినాము అంటే అది నా బలం, మనందరి సమిష్టి బలంతో పాటు అసలు బలం మా నాయకుడు పార్టీ బలం, అంతే కదా. అవును, అంటే దాన్ని కాదని దాన్ని మనం